హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికాసింహావ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి 2 రకాల రైస్ రెసిపీస్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ వచ్చేసేసి టమోటా రైస్. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎక్కువ టైం కూడా పట్టదు మనం ప్రిపేర్ చేసేసుకోవడానికి. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేసేసి నేను ఇక్కడ 4 టమోటాలు, ఒక 6 టమోటాలు, ఒక 2 ఆనియన్స్, ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, అంతేకాకుండా ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు తీసి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ ముందుగా పెట్టుకున్నానండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక 6 టమోటాలు తీసుకున్నాను కదా, అందులో వచ్చేసేసి ఒక 4 టమోటాల వరకు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ మీద గిన్నె తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లోనే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 ఇలాచి, 2 లవంగాలు, కొద్దిగా సాజీరా, కొద్దిగా జీలకర్ర వేసేసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పీసెస్ యాడ్ చేసేసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసింది యాడ్ చేసుకున్నాను అనమాట. మరీ మెత్తగా కంటే ఇలా రైస్లలోకి కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసింది అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అది యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 టమోటాలు ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, మిగిలిన టమోటాలు పొడుగ్గా పీసులుగా కట్ చేసేసి ఇందులో వేసేసుకున్నాను అనమాట తాలింపులో. ఇవి కొంచెం మెత్తబడాలన్నమాట. టమోటాలు కొంచెం మెత్తబడితే మనకి తాలింపు రెడీ అయిపోయినట్టు. ఇవి మెత్తబడటానికి కొద్దిగా కల్లుప్పు పైనుంచి యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ స్టవ్ వచ్చేసేసి హైలోనే ఉంచి ప్రిపేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ కొద్దిగా టమోటాలు మెత్తపడ్డాయి నాకు. ఇందులో ఒక గుప్పెడు వరకు నానబెట్టిన బఠానీ యాడ్ చేసుకున్నాను. అలాగే పుదీనా కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ హైలో ఉంచేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా పేస్ట్, అది యాడ్ చేసేసుకున్నాను. ఆ టమోటా పేస్ట్ యాడ్ చేసేసి ఆ టమోటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోతేనే మనకు టేస్ట్ బాగుంటుంది. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్, ఆ రైస్ యాడ్ చేసేసి స్టవ్ హైలోనే ఉంచి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ హైలోనే ఉంచేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. బాస్మతి రైస్ యాడ్ చేసేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. వదిలేసిన తర్వాత లాస్ట్లో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ వచ్చేసేసి నేను ఇక్కడ బాగా మరిగించి తీసుకున్నానండి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వచ్చేసేసి 1.5 గ్లాస్ వాటర్, బాగా మరిగించుకున్న వాటర్ డైరెక్ట్గా ఈ రైస్లోకి యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసుకొని ఇంకా ఉడికిచ్చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. మనం వాటర్ ముందుగా మరిగించి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. 10 మినిట్స్ లోపే మనం ఈజీగా రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు రైస్ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. లంచ్ బాక్స్లకు మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. లంచ్ బాక్స్కి కానీ లేదా ట్రావెలింగ్స్లో కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలం ఇలా వేడిగా టమాటో రైస్ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనం బాస్మతి రైస్ యూజ్ చేసాం కదా, బాస్మతి రైస్ బదులు నార్మల్ రైస్తో కూడా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పుదీనా పలావ్ ప్రిపేర్ చేసేసుకుందాం అనమాట. పుదీనా పలావ్తో కాంబినేషన్గా పెరుగు చట్నీ కానీ లేదా కరివేపాకు కారం అంటుంటాం కదా అది కానీ లేదా మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా చాలా బాగా సెట్ అవుతుందండి. దీనికి సపరేట్ కర్రీనే అవసరం లేదనమాట. నేనైతే ఎక్కువగా మామిడికాయ పచ్చడి తీసుకుంటాను. మామిడికాయ పచ్చడి అలాగే ఈ పుదీనా పలావ్ కాంబినేషన్ మాత్రం అదిరిపోద్దండి. ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాజీరా, జీలకర్ర, ఒక 4-5 మిరియాలు, ఒక 2 ఇలాచి, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క ఇవి వేసుకున్నాను అనమాట. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ ఒక 2-3 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశాను. ఇవి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఇందులో వచ్చేసేసి నేను ఆలు కూడా యాడ్ చేశానండి. మన వెజిటేబుల్ పీసెస్ అనేది మన ఇష్టం. ఆలు అలాగే క్యారెట్ కానీ బీన్స్ ఇలా మన ఇష్టం ఉన్నాయి, మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఆలు అండ్ క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలా స్టవ్ హైలోనే ఉంచుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత కొద్దిగా కల్లుప్పు వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది ఫ్రై అయ్యేలోపు ఇందులోకి వచ్చేసేసి కొద్దిగా కొబ్బరి, ఇక్కడ నేను వచ్చేసేసి ఒక 1/2 చిప్ప కొబ్బరి తీసుకున్నాను. అలాగే పుదీనా,
ఇందులోనే వెల్లుల్లి అండ్ అల్లం యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తీసుకున్నాను. ఆ పేస్ట్ వచ్చేసేసి తాలింపులో యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. పుదీనా అండ్ పచ్చి కొబ్బరి ఇవి కొంచెం పచ్చివే యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం లైట్గా పచ్చివాసన స్మెల్ వస్తుంది. అది పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ పక్కన స్టవ్ మీద నీళ్ళు పెట్టేసుకున్నాను రైస్కి. ఈ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ తాలింపులో వేసేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను వచ్చేసేసి నార్మల్ బియ్యంతో చేశానండి. ముందుగా బాస్మతి రైస్తో చేశాను కదా, ఇది నార్మల్ బియ్యంతో ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నార్మల్ బియ్యం అయినా సరే బాస్మతి రైస్ అయినా సరే కానీ మనం చేసే విధానంలో ఉంటుందండి. కొంతమంది ఏంటంటే బాస్మతి రైస్తో అయితే టేస్ట్ బాగుంటుంది, నార్మల్ రైస్తో అంత బాగుండదు అంటుంటారు. కానీ అది ఏమీ ఉండదు. ఏ రైస్ అయినా కానీ మనం చేసే విధానంలో ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు రెడీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎమ్మటే సర్వ్ చేసుకోకుండా ఒక 5 ఆర్ 10 మినిట్స్ అలానే వదిలేసామనుకోండి మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. రైస్ వచ్చేసేసి ఇక్కడ ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ రైసెస్ వచ్చేసేసి ఇక్కడ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను, సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా పెరుగు చట్నీ తీసుకున్నాను అండ్ కరివేపాకు కారము, అలాగే నేను ఇక్కడ మామిడికాయ పచ్చడి కూడా తీసుకున్నాను. నాకు ఎక్కువ పెరుగు చట్నీ కంటే కరివేపాకు కారం కానీ మామిడికాయ పచ్చడితో కానీ చాలా అంటే చాలా నచ్చుద్ది. అలాగే నా తరఫున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.